ప్రాపర్ సొల్యూషన్ ప్రాపర్ సొల్యూషన్ పాయింట్స్తో రండి ఒకసారి. మనం దానిపైన గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రజలకు, చిన్నపిల్లలకు కుక్క కాటు కారణంగా ఇబ్బందులు కలగకుండా ఏం చేయాలని దాని గురించి వెళ్దాం. ఎస్, ఒక కాలర్ ఉన్నారండి రాజమండ్రి నుంచి, శ్రీకాంత్. ఆయన మాటలు కూడా తీసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. సార్ అందరికీ నమస్కారం అండి. సార్ పెద్దల్ని నేను ఒక మాట అడగదలుచుకున్నానండి. సార్ ఇప్పుడు అందరి దగ్గర కార్లు ఉండవు కదా సార్. ఈ డాగ్ లవర్స్ అందరికీ కార్లు ఉంటాయి. కార్ల మీద వెళ్ళేవాడికి ఏ నొప్పి తెలియదు. రోజు పనిచేసి 100 రూపాయలు సంపాదించేవాడు సైకిల్ మీద వెళ్తా ఉంటాడు. ఆడి చుట్టూ 10 కుక్కలు పడితే సార్ గుండె దబ 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 కొట్టుకుంటది. ఒక మాట. రెండో మాట, ప్రతి టూత్ పేస్ట్ నుంచి ప్రతి చచ్చే వరకు ట్యాక్సులు కడతాం. దేని సుఖంగా బతకనివ్వట్లేదు. గాలి కాలుష్యం, నీరు కొనుక్కోవాలి. పొల్యూషన్ వస్తే గాలి కొనుక్కోవాలి. సార్ కనీసం వీధిలో తిరిగే హక్కు లేదా సార్? సార్ రేణుదేశాయ్ గారు అంటారు మగాళ్ళందరినీ చంపేయాలని. మరి అదే మగాడి దగ్గర నుంచి భరణం తీసుకున్నారు కదా సార్. అందరి దగ్గర డబ్బులు ఉంటాయా సార్ చెప్పండి? మేము సామాన్యులుగా బతికే హక్కు లేదా సార్ మాకు? సరే ఈయన గొప్పగా చెప్తున్నారు కదా మగాళ్ళందరినీ చంపేయాలా సార్? ఒక మాట, ఇప్పుడు మనిషి సార్, మనిషికి బతికే హక్కు ఉంది. కుక్కలు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనిషికి. గాంధీ గారు ఏం చెప్పారండి? మనిషికి అడ్డొస్తే దాన్ని చంపేయచ్చు అని చెప్పారు. ఇంకో మాట చెప్తాను సార్. ఇప్పుడు మనకన్నా డెవలప్డ్ ఆస్ట్రేలియాలో కంగారూస్ని చంపేలేదా సార్? అవి పాపులేషన్ ఎక్కువైపోయిందని. సార్ అన్ని దేశాల్లో పావురాన్ని చంపుతున్నారు సార్. సార్ మీకు ఆవుని చెప్తే నొప్పి ఉండదు, చెట్లు నరికేస్తే నొప్పి ఉండదు. కుక్కలకు మాత్రం టీవీలో కనపడడానికి కుక్కలు మాత్రం వచ్చేస్తుంది. ఎందుకంటే శ్రీకాంత్ గారు, మీరు కుక్క కాటు బాధితులా? మీరు కానీ మీ కుటుంబ సభ్యులు, మీకు తెలిసిన వాళ్ళే కుక్క కాటు బాధితులా? సార్ బయట వెళ్తే సార్ 100 కుక్కల మీద పడుతున్నాయి సార్. సార్ ఒక మాట సార్, మనిషి కుక్కలకే హక్కులు ఉన్నాయా? మనిషి బతకూడదా? అందరినీ చంపేయండి అంటే ఆవిడ. ఇప్పుడు మగాళ్ళందరినీ చంపండి అంటే ఆవిడ కొడుకులు లేరా? ఇప్పుడు ఎవరో అంటున్నారు సింపతి చూపించేస్తున్నారు కదా. సింపతి ఒక్క మాట, వీళ్ళందరూ ఇంట్లో మిగిలిపోయిన పెరుగన్నం తీసుకొచ్చి బయట పెట్టేసి డాగ్ లవర్స్ అంటారు. అంతే సార్, అంతకు మించి ఏమీ లేదు. మాట, మనిషికి మాత్రమే బతికే హక్కు ఉంది. ఫస్ట్ మనిషి, తర్వాత ఏదైనా. ఎందుకంటే నేను ఈ దేశం నడవడానికి మీరు 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 కార్లో తిరుగుతున్నారు కదా, మీరు కట్టే రోడ్డు ట్యాక్స్ ఒక్కదాని వల్ల రోడ్డు వేయలేదు సార్. నాలాంటి వాడు టూత్ పేస్ట్ కొని బియ్యం, ఉప్పు, పప్పు నలిగిపోవడం వల్ల వచ్చిన ట్యాక్స్ ని రోడ్డు వేస్తారు. మీ ఒక్కడో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తే అయిపోతుంది సార్. ఇండియాలో ఇండైరెక్ట్ ట్యాక్స్ వల్లే ఎక్కువ వస్తుంది సార్ ఇన్కమ్. ఇంకొకటి, పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు కదా డాగ్ లవర్స్ సార్. మరి కుక్కల్ని, మరి కోళ్ళు కోసుకు తినేస్తారు, మేకలు కోసుకు తినేస్తారు. అప్పుడు లేదా సార్? మరి మరి అది కూడా తప్పే కదా సార్. జగన్ గారు, మిగిలిన జీవుల మీద ఏం ప్రేమ లేదు మీకు? కుక్కల మీద ప్రేమను చూపిస్తూ మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంటే మీరు ఎలా మాట్లాడుతున్నారని అడుగుతున్నారు. ఆయన ఆవేదన అర్థమైందా శ్రీకాంత్ గారు ఆవేదన? శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అండి, మీతో మాట్లాడటానికి జగన్ గారు ఉన్నారు. జగన్ గారు ఏం చెప్తారు సమాధానం? సార్ నేను మాట్లాడతాను ఆయనతో. జగన్ గారు చెప్పండి సార్, చెప్పండి. విన్నారా శ్రీకాంత్ గారు మాట్లాడింది? మనిషికి అలాంటి రైటా లేదండి జగన్ గారు? మనిషి బతికే హక్కు లేదంటారా? కుక్కల వల్ల ఏం లాభం చెప్పండి ఒక మాట. సార్ మీ పేరు సార్, మీ పేరు ఏంటి సార్? నా పేరు శ్రీకాంత్ అండి. జగన్ గారు. శ్రీకాంత్ గారు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి అండి. రాజమండ్రి అండి. వెరీ గుడ్ సార్. ఓకే, మీరు అడిగిన పాయింట్ నేను ఇందాక చెప్పిన అన్ని స్టేట్మెంట్స్ లో కానీ ఒకటే ప్రశ్న, ప్రేమించే హక్కు లేదు అవునంటారా కాదంటారా జగన్ గారు? సార్ ఎన్ని కుక్కలు కాదనట్లా ఇవన్నీ స్ట్రీట్ డాగ్స్ పెంచుకున్నారు. మీరు అమెరికన్ బుల్ డాగ్ పెంచుకుంటే డాగ్ లవర్స్ అయిపోరండి. వీధిలో ఉన్న 10 కుక్కలు 20 కుక్కలు చూపించి నేను మగాండ్రా చూపించండి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, జగన్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు వినండి ఫస్ట్ ప్లీజ్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీరు అడిగిన పాయింట్కి 200% నేను అంగీకరిస్తాను. కాకపోతే పూర్తిగా ఒకసారి వినండి. ఓకే, ఇప్పుడు కుక్కల్లో మనం బండి మీద వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో పిల్లల బయటకు వచ్చినప్పుడు కానీ ఇలాగేదో యాక్సిడెంట్స్ అవుతున్నాయనేది 100% నేను అగ్రీ అవుతాను. నేను కాదనట్లేదు, నేను దానికి ఎక్కడ కూడా వ్యతిరేకంగా లేను. దానికి ఎక్కడో ఒక ప్రాపర్ సొల్యూషన్ ఉండాలి 100%. ఓకే, ఒకటి. రెండోది, ఆ సొల్యూషన్ కూడా నా అభిప్రాయం నేను చెప్పాను. ఓకే, అదే చేయమని నేను అనట్లేదు, కానీ నా అభిప్రాయం నేను చెప్పాను. ఇక్కడ సార్ ఏం అడిగారు? అభిప్రాయాలు అడిగారు.
ఒక్క విషయం ఏంటంటే సార్, నేను కంప్లీట్ చేయండి. నేను కంప్లీట్ చేశాక మీరు ఏది అడిగినా నేను చెప్తాను సార్. శ్రీకాంత్ గారు ఒక్కసారి జగన్ గారు ఏం ఒక్కసారి చెప్తున్నారు కంప్లీట్ వినండి, చేయండి. నెక్స్ట్ మీరు చెప్పేది వింటారు. చెప్పండి సార్, చెప్పండి జగన్ గారు చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇది యాక్సిడెంట్లు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యాయి, నేను కాదనట్లే. ఓకే, ఈ అయితే మధ్య కాలంలో ఇప్పుడు ఎక్కడండి లక్షల్లో చచ్చిపోతారు సరేలేండి రోజు. సార్, కుక్క పుట్టిన దగ్గర నుంచి ఇవి అయ్యాయి సార్. మీ యొక్క సాటిస్ఫాక్షన్ గురించి చెప్తున్నాను. కుక్క పుట్టిన దగ్గర నుంచి అవుతున్నాయి సార్ ఇవి. ఓకేనా? అయితే నేను అంటుంది ఏంటంటే, ఈ నోరు లేని జీవిని, ఏ జీవిని కూడా చంపే వరకు వెళ్ళడం కాకుండా దానికి వేరే మార్గం కూడా ఉంటుంది అని చెప్తున్నా. అదేనండి, మనుషులకి ఇబ్బందిగా కలుగుతుంది కాబట్టి, సో మనుషులకి హ్యాపీగా లీవ్ చేయాలన్న ఆలోచనతోటి, సో మనము దానికి చంపకుండా వేరే మార్గం చూడమంటున్నారు తప్ప డాగ్ లవర్స్ సార్. కోళ్ళు కూడా ఏమి అనట్లేదండి. కోళ్ళు కూడా నోరు లేని ప్రాణులే కదా, అంటే సెలెక్టివ్ యానిమల్ రైట్స్ ఉంటాయండి. అంటే మనం ఇప్పుడు సార్ మీరు అన్న పాయింట్ కరెక్టే. కోళ్ళు మనుషుల్ని చంపట్లేదు కదా, అందుకే కోళ్ళు ఫ్రీగా తినేస్తున్నాం మనం. ఓకే, కోళ్ళు మనుషులు చంపట్లేదు కదా. ఇప్పుడు మన సమస్య అంతా కూడా, ఇప్పుడు మన సమస్య కోడిలా సార్, మన సమస్య కోడిలా అయినా చంపేస్తున్నాం. కుక్కలు మనల్ని ఇబ్బంది పడుతున్నాయి కదా, చంపేద్దాం సార్. మన సమస్య కోడిలా కుక్కలా సార్. మరి సార్ మన సమస్య కోడిలా కుక్కలా? కుక్కలు మీ సెలెక్టివ్ యానిమల్ రైట్స్, మీ సెలెక్టివ్ యానిమల్ రైట్స్. కోళ్ళు కూడా స్వైన్ ఫ్లూ వస్తే ఎవరు తినరు కదండి సార్. స్వైన్ ఫ్లూ అలాగే ఏమైనా వచ్చింది అనుకోండి, కోళ్ళకి ఎవరు తినరు, కోళ్ళు పక్కన పెడతారు. కుక్కలు సార్, కుక్కల వల్ల చచ్చిపోతున్నారు. ఎందుకంటే మనుషుల తాలూకా తత్వం ఏంటంటే, వాళ్ళ కడుపు చంపినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, మన కడుపు నిండిందా లేదా అని ఆలోచన. అవును సార్, అంతే అంతే. ఎందుకంటే పర్ఫెక్ట్ గా చెప్పారు. స్వార్థంతో బతకాలి, మన కడుపు నిండిందా అంతే, మనిషి బతకాలి, మనిషి తర్వాత ఏదైనా. ఎందుకంటే కుక్కలు ట్యాక్సులు కట్టట్లేదు, లేకపోతే మీ ఒక్కళ్ళు కారు కొంటే వచ్చి ట్యాక్స్ వల్ల రోడ్ వేయలేదు సార్. కోళ్ళు, జంతువులు అన్ని ట్యాక్స్, పక్షులు అన్ని ట్యాక్సులు కడుతున్నాయి సార్. లేదు కదా సార్, అన్ని అందుకే చంపేయమంటాను సార్. మీరు వాళ్ళ శ్వాస పీల్చుకుంటున్నారంటే ఒక పక్షి వల్ల తెలుసుకోండి. ఎందుకంటే ముందు తెలుసుకోండి బయాలజికల్ రీజన్స్. సార్ మరి అడవులు కొట్టేస్తుంటే ఎందుకు ఆపట్లేదు? కేవలం కుక్కల దగ్గర సార్. ఎవరు వచ్చారు ముందుకి? దేశాయ్ గారు రారు, మీరు రారు. ఎందుకంటే మీరు ఏసీ రూమ్ లో కూర్చుంటారు కదా. ఎవరు కూర్చుంటాం సార్ ఏసీ రూమ్ లో? మీకు అలా కనిపిస్తుంది సార్, మీకు అలా కనిపిస్తుంది. మీకు యానిమల్ రైట్స్ అంటే ఏంటంటే, మీకు జంతు ప్రేమ అంటే ఏంటంటే, మీ ఇంట్లో మిగిలిపోయిన పెరుగన్నం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసి అదే ప్రేమ. అది మీ యొక్క ఆలోచన. ఇప్పుడు ఇంకోటి చెప్తాను వినండి, బిగ్ టీవీ ముందు చెప్తున్నాను. మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఒక $1 బ్లడ్ బ్యాంక్ అని ఉంటది, ఒకసారి చూడండి మేము చేసే యాక్టివిటీస్ ఏమవుతున్నాయో. వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా. ఒక్క మాట నేను ఈ దేశ పౌరుణ్ణి, నేను చెప్పేదేనండి, నేను ఈ దేశ పౌరుణ్ణి. నాకు స్వతంత్రంగా నిర్భయంగా బతికే హక్కు ఉందంటారా లేదా? ఉండండి సార్, ఎవడు ఆపాడు? అయితే ఒక పని చేయండి సార్, ఒక పని చేయండి గురుగారు, ఒక మంచి సలహా ఇస్తాను మీకు సార్. మీకు మంచి సలహా ఇస్తాను వినండి, మీకు చాలా మంచి సలహా ఇస్తాను. ఇవ్వండి, మీ ఇంట్లో అందరికీ కత్తులు ఇవ్వండి. మీ ఇంట్లో అందరికీ కత్తులు ఇచ్చి రోడ్డు మీద ఎవరు ఏ ఎదవనా కొడుకు ఏ చేసినా నరికియండి. మనిషి అవని జంతువు అని రాజ్యాంగం హక్కు ఎలాగుందో కుక్కల్ని చంపేమనే హక్కు కూడా అలాగుంది. మనిషిని పట్టుకోగలం, కుక్కలకి ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా నోరు లేని జీవులు చంపియాలి, కుక్కల్ని చంపియాలని ఎక్కడ రాయలేదు సార్. చేసుకోమని కూడా ఎక్కడా లేదు సార్. చేయండి కట్టండి అని ఎక్కడా లేదు సార్ రాజ్యాంగంలో. ఫస్ట్ ఉంది సార్ రాజ్యాంగంలో, ఫండమెంటల్ రైట్స్ చూసుకోండి, ఓకే రైట్. శ్రీకాంత్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మరో బాధితుని మీ ముందుకు తీసుకుని రాబోతున్నాం. ఒక్కసారి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు రామచంద్ర. తిరుపతిరావుని తీసుకొస్తున్నాం. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం
మీ దగ్గరకు వచ్చే ముందు రామచంద్రరావు గారితో మాట్లాడిన తర్వాత రాఘవేంద్రరావు గారు ఇప్పటివరకు ఇద్దరు కాలర్స్ మాట్లాడారు. ఆ ఇద్దరు కాలర్స్ అభిప్రాయాన్ని జగన్ గారు మాట్లాడిన విధానాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇంకో బాధితుని మీ ముందుకు తీసుకొస్తున్నాను, తిరుపతిరావు అనే బాధితుడిని. ఆయన కూడా కాల్లో మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్లే ముందు రాఘవేంద్ర గారు ఇప్పటివరకు వచ్చిన కుక్కను అంటే నోరు లేని జీవి ఏ జీవి అయినా చంపడం అది మనకు తప్పండి, మనకు చెప్పకూడదు. కాకపోతే ఈ కుక్కల కాటుకు నుంచి దానికి నివారణ ఎలా? ఇప్పుడు చాలా మంది అంటున్నారు, ఇప్పుడు పేట్ లవర్స్ అంటున్నారు, లేకుంటే ఇంకా డాగ్స్ లవర్స్ అంటున్నారు. వాళ్ళ ఎన్జిఓస్ వాళ్ళు పనిచేస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని ఎలా కుక్కలను కాపాడదాం, ఓకే, మరి కుక్కల నుంచి మరి